అందరికీ నమస్కారం అండి. దేశ చరిత్రలో వక్ఫ్ బోర్డు చరిత్రలో మీరు చూసుకుంటే కనుక ఏదైతే ఈ వక్ఫ్ పేదలకు పేద ప్రజలకు ఉపయోగంలోకి రావాలి అని చెప్పేసి ఈ వక్ఫ్ బోర్డు సంస్థ చిత్తశుద్ధి ముస్లిం సమాజాన్ని ఏ విధంగా అప్లిఫ్ట్ చేయాలి అని చెప్పేసి ఆలోచన చేసి కేవలం ఒకే ఒక మాధ్యమం ద్వారా ఏదైతే చదువు ఉందో ఆ చదువుని ఈ సమాజానికి దగ్గర చేస్తే గనక అప్పుడు మాత్రమే ఈ సమాజం ముందుకు అడుగు వేస్తుందని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి సలహాలు సూచనలు అదేవిధంగా మా యువ నాయకులు నారా లోకేష్ గారి యొక్క సూచనలు వీటన్నిటితో పాటు మా మైనార్టీ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు మరీ ముఖ్యంగా మా వక్ఫ్ బోర్డు చైర్మన్ గారు అబ్దుల్ అజీజ్ గారు వీళ్ళందరూ కూడాను కలిసికట్టుగా మొత్తం మైనార్టీ శాఖ మొత్తం కలిసికట్టుగా తాలీమే హునర్ అని చెప్పేసి ఎవరైతే 10వ తరగతిలో 75% కన్నా ఎక్కువ మార్కులు సంపాదించారో వాళ్ళందరూ కూడాను ఈ తాలీమే ఉన్న టాలెంట్ టెస్ట్ ని హాజరయ్యి మీ యొక్క ఏదైతే టాలెంట్ ఉందో దాన్ని బహిర్గతం చేసినటువంటి 250 మంది అంటే ఫస్ట్ ఇయర్ లో 250 మంది దాని తర్వాత రెండో సంవత్సరంలో ఇంకో 250 మంది మొత్తం కలిపి 500 మంది విద్యార్థులకు పూర్తిగా ఏదైతే పేదలకు కార్పొరేట్ విద్యను అందించాలన్నటువంటి ఏదైతే సదుద్దేశం ఉందో ఎవరైతే పిల్లలు అత్యంత ప్రతిభావంతులు ఉన్నటువంటి విద్యార్థులు వారు పేదరికం వల్ల ఈ విద్య నుంచి వారు దూరం కాకూడదు కేవలం డబ్బే ప్రామాణికం కాకూడదు అని చెప్పేసి ఈ రోజున వక్ఫ్ బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రజలే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా కూడాను దీనికి అందరూ కూడాను ప్రశంసించడం జరుగుతుంది. ఈ రోజున మీరు చూసుకుంటే కనుక కరెక్ట్ గా రిలీజ్ చేసినటువంటి కొన్ని రోజుల్లోనే 7,329 మంది దీన్ని అప్లై చేసుకుంటే ఈ రోజున విజయవాడలో వచ్చేసి ఉమ్మడి కృష్ణా జిల్లా అంటే మీకు కృష్ణా మరియు ఎన్టీఆర్ జిల్లా అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు విజయవాడలో ఉన్నటువంటి లబిపేట దరస్గా ఇస్లామీ హై స్కూల్ అదేవిధంగా మోడర్న్ పబ్లిక్ స్కూల్ అదేవిధంగా వన్ టౌన్ లో ఉన్నటువంటి అల్ కరీం పబ్లిక్ స్కూల్లో 779 విద్యార్థులు ఈ 3 జిల్లాలకు సంబంధించి ఈ రోజున పరీక్ష రాయబోతున్నారు. నిజంగా ఇటువంటి బహుత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి వక్ఫ్ బోర్డు సంస్థ యాజమాన్యానికి అదేవిధంగా అక్కడ పనిచేసినటువంటి మైనార్టీ వెల్ఫేర్ శాఖలో పనిచేసినటువంటి ఉద్యోగులు మరీ ముఖ్యంగా వక్ఫ్ బోర్డు ఉద్యోగులు కానివ్వండి అదేవిధంగా మైనార్టీ శాఖలో ఉన్నటువంటి ఉర్దూ అకాడమీ ఉద్యోగులు కానివ్వండి ఏపీఎంఎస్సీ ఉద్యోగులు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడాను ఎంతో కష్టపడి రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఈ పరీక్షని ఈ రోజున నిర్వహిస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారందరికీ కూడాను అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి బహుత్తరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టేందుకు ముందుగా మా అందరికీ కూడాను సహకరిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.